నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాయదాడికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. సో ఈ ఘటనకు సంబంధించి టీడీపీ నాయకులు చేశారు, అందులో బోండా ఉమ్మగారి పైన ఈ నెపాన్నంతా నెట్టేటువంటి విషయంలో వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు అనే దానికి సంబంధించి దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది చంద్రబాబు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. సో చంద్రబాబు గారు స్పందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాయదాడికి సంబంధించి. సో వైసీపీ వాళ్ళంతా కూడా ఇదంతా చేసింది టీడీపీ నాయకులే అని చెప్పేసి వాళ్ళ మెడకే ఇది అంశాన్ని చుట్టాలి, ఈ ఘటన అని చెప్పేసి ట్రై చేస్తున్నారు. అందులో బోండా ఉమ్మ పేరు తీయడం జరిగింది. సో దానికి చంద్రబాబు ఇప్పుడు తీవ్రంగా ఖండించారు, బోండా ఉమ్మని ఇందులో ఇరిగించడం దానికి సంబంధించి. సో ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు అధికారులను ఉద్దేశించి చంద్రబాబు. దీన్ని ఏ విధంగా చూడాలి, అసలు ఏంటి? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి కావాలి వైసీపీ వాళ్ళకి. గతంలో 2019, 2014 అంశాలను ఒకసారి కనుక మళ్ళీ తిరిగి మనం జ్ఞప్తికి తెచ్చుకుంటే, ఒక్కసారి కనుక తిరిగి ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి అని చెప్పి కనుక ఆలోచించుకుంటూ ఉంటే, ఇప్పుడున్న పరిణామాలు కనుక ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన భద్రతకు సంబంధించి గతంలో సిద్ధం సభలో చాలా చోట్ల కూడా ర్యాంప్ ఒకటి ఏర్పాటు చేశారు, మీరు గమనించారో లేదు. ఆ మధ్యలో ప్రజల మధ్యకి వెళ్ళి అభివాదం చేయడం కోసం దాన్ని వినియోగించుకుంటూ ఉంటారు. ఆ వినియోగించుకునే సందర్భంలో మొన్న అంటే ఈ సిద్ధం సభలో ముగింపు సభల సందర్భంగా కొన్ని సభల్లో ఆయన సాయంత్రం 6 దాటిన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా నన్ను ఆ ర్యాంప్ మీద నడవద్దన్నారు, కాబట్టి ఏమనుకోవద్దు అని చెప్పడం కూడా జరిగింది. మరి అది ఒక సభ ఏర్పాటు, అక్కడ అందరూ జనాన్ని సమీకరించుకుంటారు. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్నది రోడ్లంటే పర్యటన, బస్సు యాత్ర. కాబట్టి ఇక్కడ భద్రతకు సంబంధించి అన్ని వ్యవహారాలు, ఏ రోజు ఏ బజార్కి వెళ్తాడు, ఏ ఊరికి వెళ్తాడు అనేది వివరాలతో కూడినవన్నీ ఇంటెలిజెన్సీ వర్గాలు, డీజీపీ గారు, ఆ స్థానిక ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు, సిఎస్ గారి పర్యవేక్షణలో జరగాలి. మరి ఆయనకి 5 అంచెల భద్రత ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు మామూలుగా ఏదన్నా సభ జరిగేటప్పుడు అంటే కొన్ని లక్షల మంది పోగొతారని మనం భావించవచ్చు. ఇది బజార్లు అంటే వెళ్ళేది బస్సు యాత్ర. దీంట్లో ఎక్కడ పట్టినా కూడా స్థానికులు ఎక్కడన్నా ఆయన ప్రసంగించాల్సిన సమయం వచ్చినప్పుడు తప్ప, అలాంటి ప్రదేశాల్లో తప్ప 1000 మంది కూడా ఉండరు ఎక్కడ. కానీ ఆయనకి 1400 మంది కాపలాదారులు ఉన్నారట. వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళు, ఆయన భద్రతను పర్యవేక్షించే వాళ్ళు 1400 మంది ఉన్నారు సిబ్బంది. రెండవది, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు విద్యుత్ సరఫరా ఆపేయడం కూడా జరిగింది. సహజంగా ఏదన్నా సరే విద్యుత్ అంతరాయం వచ్చినప్పుడు ఆయన్ని ఆ వాహనం మీద నుంచి దించి, వాహనం మీద ఉన్నా కూడా చుట్టూ వలయం అన్న ఏర్పడాలి, లేకపోతే వాహనం మీద నుంచి దించి వాహనంలో కూర్చోబెట్టి మళ్ళీ వెలుతురు వచ్చిన తర్వాత ఆయన పైకి ఎక్కించాలి. మరి అక్కడ ఎలా అనుమతించారనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. కాబట్టి బాధ్యతలు ఎవరు, బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు, ఇప్పుడు దానికి బాధ్యులను చేయాల్సింది ఎవరిని? ముఖ్యంగా అధికారుల్ని. సరే, 5 అంచెల భద్రత ఉంది, అక్కడ కొన్ని వందల మంది మాత్రమే ఉన్నారు. అలాంటి ప్రదేశాల్లో నాకు తెలిసి అక్కడ చూస్తున్న జనాభాకి ఒక్కొక్కరికి 2 పోలీసులు కాదు ఉండి ఉంటారు, అంతకంటే ఎక్కువ మంది లేరాడ జనాలు. మరి అలాంటి చోట్ల ఒక రాయి ముఖ్యమంత్రి గారి మీద తగిలింది అన్న సందర్భంగా వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏమేమి భద్రతకు సంబంధించి అప్పుడు తక్షణం ఎవరెవరిని విచారించారు చూసుకుంటా ఉంటే ఆ లోపం స్పష్టంగా కనపడుతుంది కదా. ఇంకోటి, ఆ గులక రాయి వచ్చి తగిలింది. సహజంగా తగిలిన రాయి కింద పడాలా, లేకపోతే బస్సు మీద పడాలా, లేకపోతే ఎవరు జేబులో కన్నా వెళ్ళాలా, లేకపోతే ఎవరన్నా మింగేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు మింగేశారా, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మింగేశారా, లేకపోతే ఆ భద్రతా అధికారులు మింగేశారా? ఇప్పుడు అర్థం కాని ప్రశ్న. ఇప్పుడు ఆయుధాన్ని గుర్తించాలి కదా. మరి దీనికి సమాధానం చెప్పకుండా చిన్నపిల్లల్ని, వాళ్ళు ఇంకా ఓటు హక్కు కూడా రాని వాళ్ళని, ఆ పిల్లల్ని బాధ్యులను చేయాలని ప్రవర్తించి దాన్ని ప్రతిపక్షాల మీద, ముఖ్యంగా అక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి బోండా ఉమ్మగారి మీద దీన్ని నెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు.
కాబట్టి ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. ఒకవేళ ఆయన వాళ్ళు ఏదో చెప్పినందువల్ల అక్కడ జరగదు. న్యాయస్థానం పరిశీలిస్తుంది, దానికి సాక్ష్యాధారాలు చూపించాలి. ఏం చేశారు, ఈ 5 అంచెల భద్రతని అధికారులు ఏం చేశారని అడుగుతారు. దానికి సంబంధించే చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ వదిలేసి, ఈ భద్రతలన్నీ వదిలేసి మీరు ఈరోజు దానికి ఇంకోళ్ళని బాధ్యులను చేయాలని, అది ప్రతిపక్షం ఈరోజు బోండా ఉమా గారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పరిణామాల వల్ల నిన్నటిదాకా 10 నుంచి 15 వేల ఆధిక్యతతో ఉన్న బోండా ఉమా గారు వీళ్ళు చేసిన ఈ కార్యక్రమాల వల్ల నాకు తెలిసి ఒక 25 నుంచి 30 వేల దాకా ఆధిక్యత పెరిగిపోయారు ఆయనకు. అంటే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. 2019కు ముందు వాళ్ళకి ఏమి అన్నీ కలిసి వచ్చిన అంశాలే ఈరోజు ఎదురు తిరిగి వాళ్ళకల్లి కనపడతా ఉన్నాయి. నిన్న ఆ పిల్లల మా 3 తల్లులు మాట్లాడారు, వినండి ఒకసారి వాళ్ళు మాట్లాడిన విధానం. ఆడవాళ్ళని, ఇంట్లో ఉండవాళ్ళని, ఆడవాళ్ళకి 200, మగవాళ్ళకి ఆ మందు బాటిలు 350 రూపాయలు ఇస్తామని తీసుకెళ్లారని చెప్పి స్పష్టంగా చెబుతున్నారు. డబ్బులు కాసిపడి మేము వెళ్ళామని చెప్పని వాళ్ళు స్పష్టంగా చెబుతూనే ఉన్నారు. మా పిల్లలు ఎక్కడికి తీసుకెళ్లారు, మా పిల్లలను చూపించమని వాళ్ళు అడుగుతున్నారు. దానికి సమాధానాలు ఏంటి? అక్కడే ఉన్నారని చెప్పి వాళ్ళది మరి మామూలుగా ఇసిరేసినప్పుడు చుట్టూ అన్ని కెమెరాలు ఉంటాయి కదా, చిత్రీకరించాలి కదా ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా. మరి అప్పుడే ఆ స్థానికంగా ఎవరైతే రాయి ఇసిరారో ఎమ్మడే గుర్తిస్తారు కదా వీళ్ళు. కనీసం ఆ ఛాయాచిత్రాలన్నా ఉంటాయి కదా. అనుమానాస్పదమైన వాళ్ళని తీసుకెళ్ళటం ఏంటి, దాన్ని బోండా ఉమ్మ గారి మీద రుద్దాలని ప్రయత్నం చేయటం ఏంటి? ఇప్పుడు కొత్తగా ఇంకో అంశం కూడా బయటకు వచ్చింది. కేసీఆర్ నాని గారి ప్రమేయం ఉందేమో, ఎటు ఓడిపోతున్నాం కదా, ఈ విధమైన సానుభూతితో గెలవాలని ప్రయత్నం చేయడం కోసం కేసీఆర్ నాని గారు ఇట్లా చేయించారేమో అని చెప్పిన ఒక వాదన కూడా ఉంది. ఈ రెండు కరెక్ట్ అని నేను అనుకోను. ఎందుకంటే అప్పుడు చాలా స్పష్టంగా మనకు ఆ ఛాయాచిత్రాల్లో కనపడుతుంది ఏంటంటే ఆ పెద్ద గజమాలని ఆయనకి వేయబోయే సమయంలో గజమాలకు సంబంధించి సహజంగానే తీగలు ఉంటాయి. ఆ తీగ ద్వారా గాయమైంది, దాన్ని ఇలా ఉపయోగించుకున్నారని చెప్పని భావించాల్సి వస్తుంది. దీనికన్నిటికంటే కూడా చాలా పెద్ద కుట్ర కోణం ఏంటంటే 4 రోజుల ముందే 4 రోజుల తర్వాత సంచలనం జరగబోతుంది రాష్ట్ర రాజకీయాలు అని చెప్పని వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళకు సంబంధించిన ఒక వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి శ్రీధర్ రావుత్ గారు, ఎస్, కాబట్టి ఆయన దాన్ని ప్రచురించడం కూడా జరిగింది. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్న జగన్ నాటకం లాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలా. ఆ రాయి జగన్మోహన్ రెడ్డి గారు మింగారా, లేకపోతే శ్రీనివాసరావు గారు మింగారా, భద్రతాధికారులు మింగారా, లేకపోతే వేసిన అబ్బాయే మింగాడా, అది తెలిస్తే మిగిలినవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈవెన్ మీరు ఇందాకలా కొన్ని ఛాయాచిత్రాలు ఉన్నారు కదా, అవి సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రయాణించినటువంటి బస్సుకు సంబంధించి అది 8 కోట్ల రూపాయలని, దానికి 12 కోట్లు అయింది, 1 కోటి 30 కోట్లు అయినాయి 4 బస్సులు. 2 ఒక్కొక్క దానికి 12 కోట్ల పైసలు అయినాయి. 30 కోట్ల రూపాయలు అది రవాణా శాఖ వారి చేత ఖర్చు పెట్టించారు, వీళ్ళు సొంతంగా కాకుండా. అంటే అక్కడ కూడా ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ధనాన్ని వినియోగించారు. అంటే అక్కడ అది బస్సుకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఏవైతే కెమెరాస్ ఉంటాయో ఆ సీసీ కెమెరాస్ కోసం 20 లక్షలు ఖర్చు పెట్టారని కూడా ఉంది. 6 కెమెరాలు ఉంటాయి, 1 కాదు 2 కాదు. మరి అవన్నీ మరి ఏం చేస్తున్నాయి, ఎందుకు గుర్తించలేదు? ఎమ్మడిని అక్కడ ప్రజలందరూ మీరు ఆగిపోండి అని చెప్పని ఎందుకు వాళ్ళందరినీ శోధించలేదు? 1 నిమిషంలో తెలిసిపోయింది కదా. ఇప్పుడు మీకు నేను రాయేస్తాను, ఎదురుగా ఉండి నేను వేయాలా, ఆ పక్కన ఉండి చందు వేయకూడదు కదా, ఎదురుగా ఉండి ఇంకోళ్ళు వేయాలి కదా. మరి ఎక్కడి నుంచి వచ్చిందని తెలియాలి కదా. అది కనిపెట్టడం చాలా పెద్ద కష్టమైన పని ఏమీ కాదు కదా. మరి ఎందుకు జరుగుతుంది ఇది? కాబట్టి ఇది జగన్ నాటకం అని చెప్పేది నేను భావిస్తున్నాను. సో మరి జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి ఈ రాయి దాడికి సంబంధించి సో టీడీపీ అధినేత చంద్రబాబు గారు స్పందించడం జరిగింది. సో ఇందులో బోండా ఉమ్మని ఇరికించాలని చెప్పని వైసీపీ వాళ్ళు చూస్తున్నారని దానికి సంబంధించి ఆయన సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. సో చూద్దాం అసలు ఏం జరుగుతుంది దీని తర్వాత. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంకమరావు గారు.